వెల్కమ్ టు మై షో టాప్ కేర్. ఎవ్రీ వీక్ లాగే మరో సరికొత్త వెహికల్ తో మీ ముందుకు వచ్చేసింది మీ టాప్ కేర్. మరి ఈ వారం నేను చూపించబోయే ఆ వెహికల్ ఏంటి అంటే చూద్దానండి. ఈ రోజుల్లో కనుక తీసుకుంటే ఇండియా మొత్తం కూడా స్కూటర్స్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు, అంత ఎక్కువగా ఉంది. సో అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క బ్రాండ్ కూడా వాటి యొక్క ఫీచర్స్ని రైజ్ చేస్తూ కొత్తగా లాంచ్ చేస్తుంది. సో ఎవరైనా సరే స్కూటర్ కొనే ముందు బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మైలేజ్, అట్ ది సేమ్ టైం మంచి లుక్తో చూస్తూ ఉంటారనమాట. సో అలా తీసుకుంటే టీవీఎస్ బ్రాండ్ ముందుంటుంది. బెస్ట్ మైలేజ్ అంటే టీవీఎస్ అంటే బెస్ట్ మైలేజ్. సో ఆ లెక్క ప్రకారం కొత్తగా లాంచ్ అయిన వెహికల్ ఆల్రెడీ 2012లోనే లాంచ్ అయింది, బట్ కొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో కొత్త ఫీచర్స్తో లాంచ్ చేయడం జరిగింది. ఆ వెహికలే జూపిటర్. సో జస్ట్ జూపిటర్ ఈ వారం టాప్ గేర్లో దాని విశేషాలంటే ఒకసారి చూద్దాం రండి. So it is a Jupiter. TVS Jupiter vision గురించి మాట్లాడుకుంటే TVS Jupiter is one of the biggest vehicle when we compared with the another vehicle. ఓవరాల్గా చూసుకుంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కావచ్చు, వర్కింగ్ ఉమెన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చాలా సింపుల్ వెహికల్ బట్ సో అట్రాక్టివ్ విత్ స్టైలిష్ లుక్తో కావాలనుకుంటే దిస్ టీవీఎస్ జూపిటర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మనం దీనిలో ఉన్నటువంటి డిజైన్ కావచ్చు, కొంచెం బ్రాడ్గా హెవీగా కనిపించడం దీనిలో ఉన్నటువంటి ప్లస్. సో కంఫర్టబుల్ జోన్ విషయానికి వస్తే మాత్రం సీటింగ్ చాలా బాగుంది. సో ఇలాంటి కొన్ని వేరియేషన్స్తో కొన్ని ఫీచర్స్ చేంజ్ చేస్తూ లాంచ్ చేశారు జూపిటర్. ఆల్రెడీ 2012లో లాంచ్ చేసిన ఇటువంటి కొన్ని ఫీచర్స్లో మార్పు తీసుకొస్తూ లాంచ్ చేసినటువంటి ఇవాటి జూపిటర్ ఎలా ఉందో చూద్దాం రండి. Jupiter ZX sets good impression with its stylish. దీని ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్ గా అట్రాక్టివ్ డిజైన్ ని కలిగి ఉంది. ఫ్రంట్ లో ట్విన్ సిటీ హ్యాండ్ ల్యాంప్స్ చాలా బాగా డిజైన్ చేశారు. దీంతో పాటు స్టైలిష్ బాడీ లైన్స్, వీ షేప్డ్ మెష్ సెట్ దీని ఫ్రంట్ లుక్ ను మరింత పెంచాయనే చెప్పొచ్చు. ఇక దీని డిజైన్ విషయానికి వస్తే సింపుల్ అండ్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మోస్ట్ ప్రామినెంట్, నైస్, కంఫర్టబుల్ సీట్. దీన్ని టీవీఎస్ డూరా కూల్ సీట్ అని కూడా పిలుస్తారు. ఈ సీట్ మిగతా స్కూటర్ల సీట్ కన్నా తక్కువ హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల మనం బయట ఎక్కడైనా పార్కింగ్ చేయాల్సి వస్తే సీట్ వేడవుతుందన్న బెంగ అవసరం లేదు. సో మనం ఫస్ట్ ఫ్రంట్ లుక్ చూసినప్పుడు మనకి చాలా సింపుల్గా బట్ సో అట్రాక్టివ్గా అనిపించింది బికాస్ ఆఫ్ దట్ స్పెషల్ డిజైన్. సో మనం బ్యాక్ వ్యూ తీసుకుంటే మనం ఇంతకుముందు ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు ఇట్ వాజ్ సో సింపుల్ బట్ సో అట్రాక్టివ్. ఎందుకు అంటే స్టైలిష్ లుక్ వల్ల. మన బ్యాక్ విషయానికి వస్తే మాత్రం అసలు సింపుల్నెస్ అనేది లేకుండా చాలా నీట్గా, చాలా కంఫర్టబుల్గా, స్టైలిష్గా ఇవ్వడం జరిగింది. సో వింగ్ షేప్లో ఉన్నటువంటి ఈ టెయిల్ ల్యాంప్ వెనుక మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మనకి ఇక్కడ ఎక్స్టర్నల్గా ఇచ్చినటువంటి ఫ్యూయల్ చాలా ప్లస్ పాయింట్ దీనికి చెప్పుకోవాలంటే. ఎందుకంటే మనము ఫ్యూయల్ నింపాలి అన్నప్పుడు సీట్ని తీయకుండా జస్ట్ మనం ఎక్స్టర్నల్ నుంచే యూజ్ చేసుకోవచ్చు. ఇది దీనికి చాలా ప్లస్ పాయింట్. సో ఓవరాల్గా మనకి బ్యాక్ ప్రొఫైల్ కూడా చాలా హెవీగా, చాలా మంచి డైమెన్షన్స్తో డిజైన్ చేయడం దీనికి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ కావచ్చు, సీటింగ్ విషయానికి, అట్ ద సేమ్ టైం బ్యాక్ ప్రొఫైల్ కూడా తీసుకుంటే చాలా ఎక్స్టర్నల్గా, చాలా లుక్ వైజ్ చాలా స్టైలిష్గా డిజైన్ చేయడం జరిగింది. ఫ్లోర్ బోర్డ్ పెద్దగా ఇచ్చారు. దీంతో లెగ్స్ పెట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. దీంతో స్కూటర్ హ్యాండ్లింగ్ ఈజీ అనిపిస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, దీనివల్ల మనకి కంఫర్టబుల్ డ్రైవింగ్ ఉంటుంది విత్ స్మూత్ హ్యాండ్లింగ్. సో మనం వేరే వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఎప్పుడైనా బ్రేక్ వేసినప్పుడు, సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు మంచి గ్రిప్ ఉంటుంది జూపిటర్కి, అది మనం వేరే వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ మోర్ ఓవర్ దీనికి 12 inches ఆఫ్ అలో వీల్స్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది.
సో డ్రైవ్ చేసేటప్పుడు మంచి గ్రిప్తో హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. మనం ఏ బ్రాండ్తో కంపేర్ చేసుకున్నా జూపిటర్ ఇన్ ది సెన్స్ ఆఫ్ మైలేజ్ కావచ్చు, ఇన్ ది సెన్స్ ఆఫ్ కంఫర్టబుల్ డ్రైవింగ్ ఇట్స్ ద బెస్ట్ వన్. దీని ఇంజిన్ విషయానికి వస్తే 110cc CVT ఐ ఇంజిన్తో జ్యాదాకా ఫాయిదా వంటి ట్రాగ్ లైన్తో వస్తుంది. జూపిటర్ ZX సింగిల్ సిలిండర్ 110cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ని కలిగి ఉంది. దట్ ప్రొడ్యూసెస్ 8 PS at 8 Nm of peak torque. దీని మైలేజ్ చాలా బాగుంది. లీటర్ కి 62 kmpl మైలేజ్ ని ఇవ్వనుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్. ఎక్స్టర్నల్ ఫిల్లింగ్ క్యాప్ వంటి ట్రెండ్ కి తగ్గ ఫీచర్స్ తో మన ముందుకు వస్తుంది. రైడింగ్ క్వాలిటీ విషయంలో స్ట్రైట్ గా వెళ్లేటప్పుడు ఎలాంటి ఫీల్ ని క్యారీ చేస్తామో అలాంటి ఫీల్ ని టర్నింగ్ లో కూడా చాలా సింపుల్ గా ఈజీగా నడిపే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. Finally, when we come to the engine, 110cc with a single cylinder, దీని ఇంజిన్ చాలా మంచి పవర్తో ఉంది. దీని మైలేజ్ కూడా ఫుల్ ఎఫిషియన్సీతో ఉందన్నమాట. మైలేజ్ విషయానికి వస్తే 62 km/లీటర్. అండ్ దీని కలర్స్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్లీ మనకి 5 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇట్ ఇస్ 52,000, ఆన్ రోడ్ ప్రైస్ వస్తే నియర్ బై 60,000. సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్ టు దిస్. సింపుల్గా కనిపిస్తోంది, మంచి అట్రాక్టివ్ డిజైన్తో ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. జూపిటర్ 60 kmph వేగాన్ని జస్ట్ 7.2 సెకండ్స్లో అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 85 kmph. మంచి ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఉండటం వల్ల జనాల్లో దీనికి క్రేజ్ పెరగొచ్చు. దీని ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ధర 52,000. హోండా యాక్టివా, హీరో మాస్టర్, యమహా రేజెడ్ కి గట్టి పోటీని ఇవ్వనుంది. జూపిటర్ వైట్, మిడ్ నైట్ బ్లాక్, టైటానియం గ్రే, వోల్కనో రెడ్ వంటి కలర్ వేరియంట్లు లభిస్తుంది.